హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతమందికి తెలుసా అనేది వీడియో ఫుల్గా చూసిన తర్వాత కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే చాలా ఆకుకూరలతోనే చేశాను. ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ప్రయోగాలు అనమాట. ఫుడ్ అయితే తిన్నాను, చాలా బాగుంది, సూపర్ టేస్ట్తో ఉందన్నమాట. అందుకని చెప్పి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా నేను టేస్ట్ చేసిన తర్వాతే బాగుంది అనుకుంటేనే వీడియో పోస్ట్ చేస్తాను అండి. మీ మీద ప్రయోగాలు అయితే నేను చేయను. అయితే ఇక్కడ చేసేది ఏంటంటే, అందరికీ తోటకూర పులుసు తెలిసే ఉంటుంది కదండి. అదే విధంగా నేను ఈరోజు పాలకూరతో పులుసు చేయబోతున్నాను అనమాట. అవును, కరెక్ట్గానే విన్నారు, పాలకూరతో పులుసు చేయబోతున్నాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పాలకూర తినను వద్దు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎలా చేయాలో చూసే ముందు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా బాణీ పెట్టుకోవాలి, అందులో జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దాంతోపాటు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోస్ అనేవి ఒక్కటే మీడియం సైజులో యాడ్ చేశాను. మీకు పులుపు టేస్ట్ వద్దు అనుకుంటే కనుక టమాటోలు ఎక్కువగా యాడ్ చేసుకోండి. టమాటో పాలకూర తినకూడదు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదండి. తినకూడదు, బట్ ఏంటంటే ఎక్కువగా తినకూడదు, అస్తమాట్లు అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఏం కాదు అని మనకు మనం సర్ది చెప్పేసుకొని ఈ రెసిపీ అయితే చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా అంతేనండి, ప్రతిరోజు తినకూడదు కానీ ఎప్పుడైనా ఒక్కసారి పాలకూర టమాటో అనేది తినొచ్చు అనమాట. అయితే ఇందులో పసుపు కూడా వేసుకొని మంచిగా కలయబెట్టేసుకోవాలండి. తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువే తింటాను కాబట్టి, అందులోనూ పులుసు కూర కాబట్టి కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆకు కూడా ఇందులోనే వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలండి. పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట. పసుపు వేసాము కదా, కారం వేసాము, దాని రెండు పచ్చివాసన కూడా పోయిన తర్వాత ఆకుకూరని అయితే వేసేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. ఆకుకూరని మంచిగా అయితే చాలా టేస్టీగా అయితే నేను ఇవాళ లంచ్ అనేది తిన్నాను. ఎంత బాగుంది అనేది ఒకసారి మీరు చేసుకొని తిన్న తర్వాత నాకైతే కామెంట్ చేయండి. పాలకూరలో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదండి, చాలా వరకు చాలామందికి అది ఇష్టం ఉండదు అనమాట. అలా తినలేని వాళ్ళు, పప్పులోకి అస్తమాట్లు పప్పేనా అని అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఇలా కూడా చేసి తప్పకుండా తినండి ఒకసారి అయితే. ఇది చిన్న సజెషన్ అంతే, ఇలానే తినాలని అయితే ఏం చెప్పట్లేదు. మా ఇంట్లో నేను చేసుకోవాలనిపించి కొత్త ప్రయోగం అనేది చేశాను. కానీ నిజంగానే ఇలా కూడా చేస్తారు అని ఎంతమందికి అయితే తెలుసో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అయితే నేను చాలా అంటే చాలా తక్కువ చింతపండు నానబెట్టుకొని పులుపు తీసుకొని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే టమాటోస్ కూడా వేసుకున్నాను కదా, కాబట్టి చాలా తక్కువ వేసుకున్నాను. ఇంతకు మించి అవసరం లేదనిపించిందండి. దీనికి కాంబినేషన్గా మనకి మిరపకాయలు ఉంటాయి కదా, చల్ల మిరపకాయలు వేయించుకొని గుమ్మడొడియాలతో తింటూ ఉంటే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. కాంబినేషన్స్ మనము ఏది ఎలా తినాలి అనేది ముందుగా తెలియాలండి. తెలియకపోతే కనుక మనం ఫుడ్ ఎంత తిన్నా వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్ రాదనమాట, ఇష్టంగా తిన్న ఫీల్ అయితే ఉండదు. కడుపు నిండా తిన్నాము అని అనిపించాలి అంటే మనం కాంబినేషన్స్ ఎలా తినాలో తెలుసుకొని తినటమే మంచిది, నా ఉద్దేశం అయితే. ఇక్కడైతే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. దాంతోపాటు మంచిగా ఆకుకూరను అయితే ఉడకబెట్టేసుకున్నానండి. మీ అందరితో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే, వీడియోస్ చేస్తున్నాను నేను, కానీ వ్యూస్ రావట్లేదు. నేను మొన్న 2 days చాలా డిసప్పాయింటెడ్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఒక వీడియో తీయటం అంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి. మీ అందరికీ తీసి చూపించాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి. నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నాకు ఇంకా కష్టంగానే ఉంటుంది. వీడియో తీయడం అనేది అంత ఈజీ అయితే కాదు. బట్ ఎందుకని వ్యూస్ అనేది రావట్లేదు అనేది అయితే నాకు అంతగా తెలీదు. వీడియోస్ ఎలా ఉంటున్నాయో అనేది మీరు ఎవరైనా చూసి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది కదా నేను ఏం తప్పు చేస్తున్నాను అనేది. బట్ ఓకే, ఫస్ట్ అయితే వద్దు ఇంకా అని అనిపించింది. బట్
గివ్ అప్ ఇవ్వకూడదు అని చెప్పి కనీసం రోజుకి ఒకటైనా పోస్ట్ చేయాలి అని చెప్పి పోస్ట్ చేస్తున్న వీడియో ఇది.